రే అమ్మగారు ఇంట్లో ఉన్నారా? ఇంట్లోనే ఉన్నారు. యాదగిరి గుట్టకు వెళ్దాం అనుకున్నారు. సార్ వస్తున్నారని తెలిసి రేపటికి వాయిదా వేశారు. రండి సార్. మేడం, ఈ విధంగా తరచుగా పోలీసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు క్షమించాలి. కాంట్ హెల్ప్ ఇట్. ఇట్స్ ఆల్ రైట్. చెప్పాల్సిందంతా కమిషనర్ గారితో నేను చెప్పేశాను. అడిషనల్ డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలంటే అడగండి. మేడం, మీరేం చేస్తుంటారు? సెయింట్ థామస్ స్కూల్లో మా పిల్లలిద్దరికీ ఇంగ్లీష్ నేర్పించింది ఈ మేడం గారే. చాలా బాగా నేర్పించారు. అందుకనే మా పిల్లలిద్దరూ ఇంగ్లీష్లో తప్పారు. ఇంకా చెప్పాలంటే పాల్ గారు చాలా నిరాడంబరంగా జీవించారని నేను విన్నాను. ఐ మీన్ చాలా సింపుల్ లైఫ్. వెరీ ట్రూ. నాకు వారికి చెప్పుకోదగ్గ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు. ఈ ఇంటికి తీసుకున్న లోన్ పోయిన సంవత్సరమే ఎంతో కష్టపడి తీర్చాం. ఇప్పుడు సంవత్సరం అయింది కార్ తీసుకొని. అందరితో చాలా మంచిగా ఉండేవారు. ఐ నో దట్. ఐఏఎస్ ఆఫీసర్స్ పాల్గొనే ఏ ఈవినింగ్ పార్టీలోనూ ఇంతవరకు పార్టిసిపేట్ చేయని కపుల్ మీరే. మేడం, సార్ కర్మకాండ కాగానే మీ అబ్బాయి తిరిగి వెళ్ళారా? వాడు యూకేలో ఎంబీఏ చేస్తున్నాడు. ఇక్కడ ఎక్కువ రోజులు ఉండడం కుదరదు. మేడం, స్టేట్మెంట్లో లేని ఒక్క విషయం నేను మీతో అడుగుతాను, ఏమనుకోరు కదా? అడగండి. సార్ హత్య కాబడ్డానికి కొద్దిసేపు ముందు అర్ధరాత్రి 1:41 సార్కు మీరు ఫోన్ చేశారు. మేడం, మీ కాల్ లిస్ట్లో అది రిజిస్టర్ అయి ఉంది. ఎస్, ఆయన రావడం ఆలస్యమైనందువల్ల నేను సెల్కి ట్రై చేశాను. స్విచ్ ఆఫ్ చేసింది. తర్వాత ఆఫీస్కి చేశాను. పనిలో ఉన్నానని చెప్పి ఫోన్ కట్ చేశారు. సార్ అప్పుడు ఏ మూడ్లో ఉన్నారు? డిస్టర్బ్? టెన్స్? హీ వాస్ ఇరిటేటెడ్. బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తే ఎవరైనా అలాగే ఉంటారు. ఓకే, నేను వెళ్ళొస్తాను. సారీ ఫర్ ద ట్రబుల్. మేడం, నాకు ఆర్నమెంట్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్. మీరు పెట్టుకున్న ఈ స్టడ్స్ డైమండ్స్వా? అవును. ఎప్పుడు కొన్నారు వాటిని? కొని 6 నెలలు అయ్యి ఉంటుంది. ఆయన ఢిల్లీ ట్రిప్ వెళ్ళి వచ్చేటప్పుడు గిఫ్ట్గా తీసుకొచ్చారు. సార్కి అటువంటి యాటిట్యూడ్ లేదనుకుంటాను. ఇటువంటి గిఫ్ట్లని ఇంతకుముందు ఎప్పుడైనా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇది ఇచ్చినప్పుడు నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను. అదే విషయాన్ని ఆయనతో నేను చాలాసార్లు చెప్పాను. ఇట్ వాస్ వన్ ఆఫ్ దోస్ రేర్ మూమెంట్స్. థ్యాంక్స్. థ్యాంక్ యూ మేడం. ఎంతకాలంగా నువ్వు ఇంట్లో పనిచేస్తున్నావు బాయ్? నేను పనివాడిని కాదండి, దూరపు చట్టాన్ని. సారికి ఊళ్ళో ఉన్న ఇల్లు తోట అన్ని నేనే చూసుకుంటానండి. ఓహో, చూస్తూ ఉంటే నువ్వు నా కళ్ళకలా కనిపించట్లేదే. మీరు ఎక్కడికైనా వెళ్తున్నారా మేడం? స్కూల్ వరకు వెళ్ళి రావాలి. డ్రైవింగ్ వచ్చా? రాదు. జోసఫ్ అనే చేస్తుంటాడు. మరి మీ వారు సెల్ఫ్ డ్రైవింగా? మేడం, సార్ ఈ కారు కొని 14 నెలలు అయ్యింది. మీరు తరచుగా ఎటైనా లాంగ్ ట్రిప్స్కి వెళ్తుంటారా? నెవర్. ఈ మధ్య 2 సార్లు యాదగిరి గుట్టుకెళ్ళొచ్చాం. మా ఇద్దరు సొంత ఊరు అదేనండి. ఇక్కడి నుంచి సెక్రటరియట్కి 18 కిలోమీటర్స్. అప్ అండ్ డౌన్ 36 కిలోమీటర్స్. 36 కిలోమీటర్స్ ఇంటూ 6 days 216 కిలోమీటర్స్. సో 1 month కి 864 కిలోమీటర్స్. 14 నెలలకి అబౌట్ 12,100 కిలోమీటర్స్. అడిషనల్ గా ఇంకో 3,000 కిలోమీటర్లు కలిపిన 15,100 కిలోమీటర్స్. బట్ దిస్ కార్ హ్యాస్ డన్ అబౌట్ 20,000+ కిలోమీటర్స్. హౌ? నాకు తెలియదు సార్. హౌ అబౌట్ సండేస్? సార్ కూడా ఇంట్లోనే ఉంటారుగా? ఉండరు. గత సంవత్సర కాలంగా ప్రతి ఆదివారం ఉదయమే వెళ్ళి రాత్రికి వచ్చేవారు. ఆయన ఎక్కడికి వెళ్తున్నారని మీరెప్పుడు అడగలేదా? సరైన సమాధానం చెప్పేవారు కాదు. ఇన్ఫ్యాక్ట్ మా ఇద్దరి మధ్య ఉన్న ఒకే ఒక సమస్య అది. ఎంత అడిగినా కూడా కరెక్ట్గా సమాధానం చెప్పేవారు కాదు. థ్యాంక్ యూ మేడం. మూర్తి. సార్. మూర్తి. అర్థమైంది సార్. ప్రతి ఆదివారం ఆయన ఎక్కడెక్కడికి వెళ్ళేవాడు నేను కనిపెడతాను సార్. డూ దట్. ఎస్ సార్. అంటే ఇదే చూడరా, మీ కంపెనీ వర్క్స్ మేనేజర్తో నేను మాట్లాడాను. నీ మెళ్ళో వేలాడుతుంది ఆ కార్డు. దాన్ని మిషన్లో స్వైప్ చేసింది 5 గంటలకని నాకు తెలిసిందిలే. ఎంతసేపు ఎక్కడ తిరిగావు? అమ్మా ఏంట